చంద్రశేఖర అష్టకాన్ని అర్థంతో సహా అధ్యయనం చేద్దాము. చాలా శక్తివంతమైన ఇది అష్టకము. మనకు తెలుసు, మార్కండేయ మహర్షి శివలింగాన్ని పట్టుకొని పాడినటువంటి ఈ స్తోత్రము. అంటే మృత్యువు యముడు వచ్చి మార్కండేయ మహర్షిని తీసుకెళ్దాము అని పాశం వేసినప్పుడు, అప్పుడు మార్కండేయ మహర్షి శివలింగాన్ని పట్టుకున్నప్పుడు ఆశుగా చెప్పినటువంటి ఈ అష్టకము చాలా శక్తివంతమైన అష్టకము. మనకు భగవద్గీత అనేది కురుక్షేత్రంలో ఉద్భవించింది. అదేవిధంగా ఈ చంద్రశేఖర అష్టకం మృత్యు భయం వచ్చినప్పుడు అతను శివుడు తనవాడే అనుకొని ఆ మార్కండేయ మహర్షి తన నోటి నుండి వెలువడినటువంటి అష్టకాన్ని మనకి ఈరోజు ప్రసాదించాడు. మనకు ఇక్కడ మృత్యు భయం అంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నప్పుడైనా కావచ్చు, ఒక నృత్యం నేర్చుకుంటున్నప్పుడు కావచ్చు, ఒక ఆట ఆడుతున్నప్పుడైనా కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, ఆ క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు మనము ఎలా ఎదుర్కోవాలో కూడా మనకి ఈ అష్టకము చెప్తుంది. చాలా శక్తివంతమైన అష్టకము. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. మాం అంటే నన్ను అని ఈ సంస్కృతంలో ఉంటుంది కదా, వాటి రక్ష పాయమం అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ. చంద్రశేఖర్ అంటే చంద్రుని ధరించినటువంటి మన శివుడు నన్ను రక్షించుగాక అని దీని అర్థము. రత్న సానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఇక్కడ మన మార్కండేయ మహర్షి యొక్క ఆత్మవిశ్వాసం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, నేను చంద్రశేఖరుని ఆశ్రయించాను, ఇక నన్ను యముడు ఏం చేస్తాడని అడుగుతున్నా. అంటే అంత ధీమాగా ఉన్నట్టు మన మార్కండేయ మహర్షి. అంటే మనం కూడా భగవంతునిపై మనం అంత ధీమాగా ఉండాలి. ఇక్కడ ఈ పద్యం యొక్క అర్థం చూసుకుంటే, మనము అమూల్యమైన రాళ్లతో నిండిన పర్వతాన్ని, అంటే మేరు పర్వతము తన విల్లులాగా చేసుకున్న దేవుడు అంటే శివుడు, వెండి పర్వతంపై నివసించేవాడు, సర్పాలను వాసుకి తన విల్లులాగా చేసుకున్నవాడు, విష్ణువును బాణంగా ప్రయోగించిన దేవుడు, ముగ్గురిని నాశనం చేసినవాడు. అంటే ముగ్గురు అంటే ఇక్కడ మనము చాలా రకాలుగా చెప్తారు. మనము సత్వ రజస్తమో ఈ మూడు గుణాలు. అదేవిధంగా నగరాలు, వాటి త్రిపురాలు అంటారుగా, ఆ త్రిపురాలను నాశనం చేసినవాడు, మూడు లోకాలలో అందరిచే నమస్కరింపబడినవాడు, ఆ నమస్కరించే దేవుడైన చంద్రశేఖరుని అంటే శివుడు తన తలపై చంద్రుని ధరించాడు కాబట్టి అతన్ని నేను ఆశ్రయిస్తాను, కాబట్టి యముడు నన్ను ఏం చేయగలడు అని అంటున్నాడు. అయితే చంద్రశేఖరుడు, ఇది మన అష్టం చూసుకుంటే మనము సొంతంగా మనము పురాణాలు చదివితే మనకు అందులో శివతత్వం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం సొంతంగా ధ్యానం చేయాలి. అప్పుడు మనకు స్ఫురిస్తుంది అసలు ఈ శ్లోకం ఏ సందర్భంలో చెప్పబడింది, ఎందుకు చెప్పాడు, అసలు దీని మీనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడికి మరియు మనకి మధ్య ఏ వస్తువు రాకూడదు, ఏ వ్యక్తి రాకూడదు. మనము భగవంతుడు అనే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి శ్లోకం ఏదైనా, మన పురాణం కావచ్చు, వేదం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవంతుడు నేను భగవంతుడు, మా ఇద్దరి మధ్య ప్రేమ దీనిపైన ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు భగవంతుడు అర్థమవుతాడు. రెండవది చూసుకుంటే, పంచపాదప పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఎవరి పాదాలు 5 దివ్య వృక్షాల పువ్వులు మరియు సువాసనలతో ప్రకాశిస్తున్నాయో, ప్రేమకు అధిపతి అయిన మన్మధుణ్ణి తన నుదిటిపై ఉన్న తన కంటి అగ్నిచే కాల్చినవాడు, ఎవరి దేహం పవిత్రమైన బూడిద లేదా భస్మతో అద్ది దుఃఖాన్ని నాశనం చేస్తుందో, ఎవరు శాశ్వతంగా జీవిస్తారో ఆ దేవుడైన చంద్రశేఖరుని శివుణ్ణి నేను శరణు వేడుతున్నాడు, కాబట్టి నన్ను యముడు ఏమి చేయగలడు. 3వ శ్లోకం